Hi there. In today's lesson, we are looking at how to use which. So, let's get started. Which means ఏది. జనరల్‌గా విచ్ అంటే ఏది అని అర్థం. అంటే మనం ఏదైనా కొన్ని రెస్ట్రిక్టెడ్ రేంజ్ ఆఫ్ థింగ్స్ కానీ, లేకపోతే ప్లేసెస్‌ని గురించి కానీ మాట్లాడేటప్పుడు అంటే ఇప్పుడు కొన్ని అడుగుతుంటాం. నీకు ఏ కలర్ ఇష్టం? బ్లూవా? బ్లాకా? లేకపోతే ఆరెంజా? ఇలా మనం ఆప్షన్స్ ఇచ్చి ఇలా క్వెషన్ అడిగామనుకోండి, అలాంటి సందర్భాల్లో మనం విచ్‌ని యూజ్ చేయాలి. అలా కాకుండా జనరల్‌గా అడిగామనుకోండి, నీ ఫేవరెట్ కలర్ ఏంటి అని? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అనొచ్చు. సో, మనం ఇదా? అదా? లేకపోతే ఈ, ఈ నాలుగింట్లో ఏది? ఇలా అడిగేటప్పుడు మనం విచ్‌ని ఉపయోగించాలనమాట. సో, క్లియర్‌గా ఈరోజు విచ్ గురించి తెలుసుకుందాం. విచ్ షర్ట్ షుడ్ ఐ వేర్? మన కళ్ళ ముందు చాలా షర్ట్స్ ఉన్నప్పుడు మనం ఇలా అడగొచ్చు. విచ్ షర్ట్ షుడ్ ఐ వేర్? సో, ఇన్ని ఉన్నాయి గదా! విచ్ షర్ట్ షుడ్ ఐ వేర్? ఏది నేను ధరించాలి? ఇలా అడగొచ్చు. ఇంకా మనం విచ్‌ని గురించి విచ్ ఆఫ్, బై విచ్, అట్ విచ్, ఫర్ విచ్ అంటే ప్రిపోజిషన్స్‌తో విచ్‌ని ఎలా ఉపయోగించాలో గూడా చూద్దాం. ఫస్ట్‌లీ విచ్ యొక్క బేసిక్ యూజ్ ఏంటో చూద్దాం. సో, విచ్ షర్ట్ షుడ్ ఐ వేర్? ఏ షర్ట్ నేను ధరించాలి అని అర్థం అన్నమాట. విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అనాలా? వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అనాలా? సో, ఇప్పుడు మనం కొన్ని రెస్ట్రిక్టెడ్ రేంజ్ ఆఫ్ ఆన్సర్స్‌ని చెప్తున్నాం అన్నమాట. ఎగ్జాంపుల్‌కి విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా? ఢిల్లీ, ముంబై ఆర్ కోల్‌కతా. అంటే మనం ఇదా? అదా? అని అడిగేటప్పుడు విచ్‌ని ఉపయోగించాలి. జనరల్‌గా అడిగామనుకోండి, సో, ఈ రేంజ్ గురించి మనం మాట్లాడకుండా జనరల్‌గా భారతదేశ రాజధాని ఏది? అని అడగాలంటే వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా? అని జనరల్‌గా అడగాలనమాట. సో, అది విచ్‌కి, వాట్‌కి ఉన్న డిఫరెన్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. విచ్ ఆఫ్ దోస్ హౌసెస్ డు యూ లివ్ ఇన్? ఇక్కడ మనం ఆఫ్‌ని ఉపయోగిస్తున్నాం. సో, ఇక్కడ విచ్ తర్వాత ఆఫ్‌ని ఎక్కడ ఉపయోగిస్తామంటే దోస్, దిస్, దీస్ ఇటువంటి వర్డ్స్ ముందు. వాటిలో ఏది అని చెప్పేటప్పుడు. విచ్ ఆఫ్ దోస్ హౌసెస్ డు యూ లివ్ ఇన్? విచ్ ఆఫ్ దోస్ హౌసెస్ డు యూ లివ్ ఇన్? ఆ ఇండ్లలో నువ్వు దేంట్లో నివసిస్తావు? విచ్ ఆఫ్ దోస్ హౌసెస్. విచ్ ఆఫ్ దోస్ బైక్స్ డు యూ ఓన్? ఆ బైక్స్‌లో నీది ఏది? సో, విచ్ ఆఫ్ దోస్ బిల్డింగ్స్ డు యూ బిలాంగ్ టు? నువ్వు ఏ బిల్డింగ్‌కి చెందుతావు? సో, ఇలా మనం విచ్ ఆఫ్‌ని ఉపయోగించి చెప్పొచ్చు. విచ్ ఆఫ్ దోస్, విచ్ ఆఫ్ దీస్ ఇలాగా. ఇప్పుడు మనం విచ్‌ని ప్రిపోజిషన్స్‌తో ఎలా యూజ్ చేయాలి ఒక సెంటెన్స్‌లో అన్నదాన్ని చూద్దాం. అంటే ఆఫ్టర్ విచ్, ఫర్ విచ్, అట్ విచ్, బై విచ్. సో, ఇటువంటి సెంటెన్సెస్ ఉపయోగించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హి రిజైన్డ్ దట్ జాబ్ ఆఫ్టర్ విచ్ హి స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్. ఇక్కడ అతను జాబ్ రిజైన్ చేశాడు. ఆఫ్టర్ విచ్ అంటున్నాం. ఈ ఆఫ్టర్ విచ్ అంటే ఏంటంటే, ఇక్కడ విచ్ అనేది థాట్ జాబ్‌ని రెఫర్ చేస్తుంది. థాట్ జాబ్ అన్నాం కదా! దాన్ని మళ్ళీ చెప్పకుండా దాని తర్వాత, దేని తర్వాత? ఆ జాబ్ తర్వాత అని చెప్పడానికి ఆఫ్టర్ విచ్‌ని ఉపయోగిస్తున్నాం. ఆఫ్టర్ విచ్ హి స్టార్టెడ్ న్యూ బిజినెస్. అలాగే హి స్టడీడ్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్టర్ విచ్ హి వెంట్ అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్. అతను ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివాడు. ఆఫ్టర్ విచ్ ఇక్కడ ఆఫ్టర్ విచ్ అంటే ఆ ఇంటర్నేషనల్ స్కూల్ తర్వాత విచ్ అని వర్డ్ దేన్ని రిఫర్ చేస్తుందంటే ఇంటర్నేషనల్ స్కూల్‌ని. సో, ఆ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిన తర్వాత దాని తర్వాత అని చెప్పడానికి అంటే ఇక్కడ అర్థం ఏంటి దాని తర్వాత అని. సో, దాని తర్వాత హి వెంట్ అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్. సో, ఆఫ్టర్ విచ్ దాని తర్వాత అంటున్నాం. సో, ఇలాగే అట్ విచ్, బై విచ్ వీటిని ఎలా ఉపయోగించాలో గూడా చూద్దాం. ఐ టుక్ ఎ ఫాస్టర్ కార్. ఐ టుక్ ఎ ఫాస్టర్ కార్ బై విచ్ ఐ కుడ్ రీచ్ హోమ్ ఆన్ టైమ్. ఇక్కడ మనం తీసుకుంటే నేనొక వేగంగా పరిగెత్తే కార్‌ని తీసుకున్నాను. దేని ద్వారా అయితే
అంటే బై విచ్ అంటే ఏంటి? ఆ కార్ అన్నమాట. సో, దాని ద్వారా నేను ఇంటికి త్వరగా చేరుకోగలుగుతానని అనుకోని దాన్ని నేను తీసుకున్నా. అంటే బై విచ్, బై విచ్ అంటే బై థాట్ కార్ అని. సో, మనం అంతకుముందు చెప్పుకున్న ఫాస్టర్ కార్ అని అర్థం అన్నమాట. సో, నేను ఒక కార్‌ని తీసుకున్నాను. అంటే ఫాస్ట్‌గా వెళ్ళే కార్‌ని. బై విచ్, బై విచ్ అంటే బై థట్ కార్ అని అర్థం. సో, బై విచ్ అన్న ఇక్కడ ఫ్రేజ్ దేన్ని రెఫర్ చేస్తుందంటే ఫాస్టర్ వెహికల్ అని. సో, నేనొక ఫాస్టర్ కార్‌ని తీసుకున్నాను. దాని ద్వారా నేను త్వరగా చేరుకోవడానికి. సో, ఇదే వాక్యాన్ని ఇంకో రకంగా చెప్పామనమాట. అంటే ఇన్ విచ్‌తో రిప్లేస్ చేసి చూద్దాం. అప్పుడు ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఐ టుక్ ఎ బిగ్గర్ కార్. నేనొక పెద్ద కార్ తీసుకున్నాను. ఇన్ విచ్ మై లగేజ్ కుడ్ ఫిట్. అంటే ఇక్కడేంటంటే నేనొక పెద్ద కార్ తీసుకున్నాను. దేనిలో అయితే లగేజ్ పట్టగలదు. అంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్ విచ్ అనేది కార్‌కి సంబంధించిన ఫ్రేజ్ అన్నమాట. ఇన్ విచ్ దాంట్లో అని. అంటే కార్‌లో అని. ఐ టుక్ ఎ బిగ్గర్ కార్ ఇన్ విచ్ మై లగేజ్ కుడ్ ఫిట్ సక్సెస్‌ఫుల్లీ. ఇలా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడేంటంటే ఇన్ విచ్ అని ఎక్కడ అంటున్నాం? అందులో అని చెప్పడానికి ఇన్ విచ్, ఇంటూ విచ్‌ని కూడా చెప్పొచ్చు. దేని ద్వారా మనం జనరల్‌గా నేను కార్ ద్వారా వెళ్ళాను, కార్‌లో వెళ్ళాను అంటే చెప్పడానికి మనకు కార్‌లో వెళ్ళాను అంటే ఐ వెంట్ ఇన్ కార్ అన్నాం కదా! ఐ వెంట్ బై కార్ అంటాం. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్‌లో మనం బై విచ్ అన్నాం. సో, దేని ద్వారా అయితే వెళ్ళగలుగుతానో ఆ కార్ నేను తీసుకున్నాను అని చెప్పడానికి ఇక్కడ బై విచ్ అంటున్నాం. అదే ఏ కార్‌లో అయితే నా లగేజ్ పట్టగలదో అని చెప్పడానికి ఏ కార్‌లో అంటే అందులో అని చెప్పడానికి ఇన్ విచ్ అంటాం. సో, ఇన్ అంటే మనం లోపల కార్ లోపల అని చెప్పడానికి ఇన్‌ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇన్ విచ్ ఆర్ ఇంటూ విచ్ అని చెప్పొచ్చనమాట. సో, ఇలాగ మనం ప్రిపోజిషన్స్‌ని విచ్‌తో యూజ్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈస్ దట్ ద ఫిల్మ్ ఇన్ విచ్ హి కిల్స్ హర్ మదర్? సో, ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ మూవీ అదేనా? అందులో అతను వాళ్ళ అమ్మని చంపేస్తాడు. అంటే ఇక్కడ ఈస్ దట్ ద ఫిల్మ్ ఇన్ విచ్ అంటే ఇక్కడేంటి? ద ఫిల్మ్ అని. ద ఫిల్మ్ అని. సో, ద ఫిల్మ్ అంటే ఇది ఆ ఫిల్మేనా? ఎందులో అయితే తన తల్లిని చంపేస్తాడో అదేనా? సో, ఇన్ విచ్ అంటే ఇక్కడేంటి? ఆ మూవీలో అని. ఆ ఫిల్మ్‌లో అని. సో, ఈస్ దట్ ద ఫిల్మ్ ఇన్ విచ్ హి కిల్స్ హర్ మదర్ ఆర్ హిస్ మదర్? సో, ఇలా మనం ఇన్ విచ్ అని అంటే ఇన్ విచ్ అంటే అందులో అని చెప్పేటప్పుడు యూజ్ చేస్తామనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హాడ్ ఎ బ్యాడ్ డ్రీమ్. ఐ హాడ్ ఎ బ్యాడ్ డ్రీమ్ ఇన్ విచ్ ఐ ఫెల్ ఆఫ్ ఎ బిల్డింగ్. నాకొక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. ఇన్ విచ్ అంటే ఆ డ్రీమ్‌లో. ఐ ఫెల్ ఆఫ్ నేను బిల్డింగ్ మీద నుంచి పడిపోయాను. ఫెల్ ఆఫ్ లేకపోతే ఫెల్ ఆఫ్ మై బైక్. సో, ఫెల్ పడిపోయాను అంటే ఫెల్ అనాలి కాబట్టి సో, ఐ హాడ్ ఎ బ్యాడ్ డ్రీమ్ ఇన్ విచ్ కలలో అంటున్నాం కాబట్టి అందులో అని చెప్పడానికి ఇన్ విచ్ అంటున్నాం. సో, ఇన్ విచ్ ఐ ఫెల్ ఆఫ్ ఎ బైక్. సో, ఇలా మనం ఇన్ విచ్‌ని యూజ్ చేయొచ్చనమాట. హియర్ ఈస్ ద పెన్ ఫర్ విచ్ యూ ఆర్ లుకింగ్. హియర్ ఈస్ ద పెన్ ఫర్ విచ్ యూ ఆర్ లుకింగ్. నువ్వు పెన్ కోసం వెతుకుతున్నావు గదా! అది ఇక్కడుంది. లేకపోతే ఇదిగో పెన్ దేనికోసమైతే నువ్వు వెతుకుతున్నావు. ఫర్ ద పెన్. సో, నువ్వు వెతుకుతున్నావు గదా! నువ్వు వెతుకుతున్న పెన్ ఇదిగో అని చెప్పి ఫర్ విచ్ అంటే దేనికోసమైతే వెతుకుతున్నావో అది ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఫర్ విచ్ అంటున్నాం. సో, దీన్ని మనం ఇంకో రకంగా గూడా చెప్పొచ్చు. ఎలా అంటే హియర్ ఈస్ ద పెన్, హియర్ ఈస్ ద పెన్ విచ్ యూ ఆర్ లుకింగ్ ఫర్. విచ్ యూ ఆర్ లుకింగ్ ఫర్. ఇలా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఫర్‌ని చివరన గూడా యూజ్ చేయొచ్చు. సో, లుక్ అట్, లుక్ ఫర్ ఇటువంటి
ఫ్రేజల్ వర్బ్స్‌కి సంబంధించిన ప్రిపోజిషన్స్‌ని ఫార్‌ని కానీ, అట్‌ని కానీ చివర్లో గూడా మనం ఉపయోగించొచ్చు. సో, దీన్ని మనం హియర్ ఈస్ ద పెన్ ఫర్ విచ్ యూ ఆర్ లుకింగ్ అని చెప్పొచ్చు. అంటే ఫర్ విచ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అని మళ్ళీ అనకూడదు. ఫర్ విచ్ అనాలి. లేకపోతే విచ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అనైనా అనాలి. 2 కరెక్టే అనమాట. సో, హియర్ ఈస్ ద పెన్ ఫర్ విచ్ యూ ఆర్ లుకింగ్. లేకపోతే హియర్ ఈస్ ద పెన్ విచ్ యూ ఆర్ లుకింగ్ ఫర్. 2 రకాలుగా మనం చెప్పొచ్చనమాట. సో, ద టౌన్ టు విచ్ వి డ్రోవ్ వాస్ 50 కిలోమీటర్స్ అవే. ద టౌన్ టు విచ్ అంటున్నాం. టు విచ్ అంటే పలానా చోటికి, అక్కడికి అని అర్థం. సో, ద టౌన్ ఎక్కడికైతే మేము వెళ్ళామో ఆ టౌను 50 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పండి. ద టౌన్ టు విచ్. సో, ఇక్కడి నుంచి అక్కడికి అని చెప్పి టు విచ్ అనాలి. ఒక చోట నేను ఫలానా చోట ఉన్నాను. ఏదైతే నేను ఉన్నానో లేకపోతే అప్పుడు అక్కడున్నానో ఆ ప్లేస్ అని చెప్పడానికి అట్ విచ్ అనాలి. మేము వెళ్తున్నాము లేకపోతే వెళ్ళాము అక్కడికి. ఎక్కడికైతే వెళ్ళామో అని చెప్పడానికి టు విచ్ అని చెప్పాలి. ద టౌన్ టు విచ్ వి డ్రోవ్ వాస్ 50 కిలోమీటర్స్ అవే. సో, ఇలా మనం టు విచ్ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చనమాట. సో, ఇట్ వాస్ ఎ క్రైసిస్ ఫర్ విచ్ షీ వాస్ అన్‌ప్రిపేర్డ్. ఇట్ వాస్ ఎ క్రైసిస్ ఫర్ విచ్ షీ వాస్ అన్‌ప్రిపేర్డ్. సో, అది ఎటువంటి సమస్య అంటే ఫర్ విచ్ అంటే దానికోసం ఆమె సిద్ధంగా లేదు. ఫర్ విచ్ అంటే ఇక్కడేంటి ఆ క్రైసిస్‌ని రెఫర్ చేస్తుంది. ఫర్ విచ్ దానికి ఆమె సిద్ధంగా లేదు. దేనికి అంటే ఆ క్రైసిస్‌కి. సో, ఇట్ వాస్ ఎ క్రైసిస్ ఫర్ విచ్ షీ వాస్ అన్‌ప్రిపేర్డ్. ఇట్ వాస్ ఎ సబ్జెక్ట్ విచ్ హి హాడ్ నెవర్ థాట్ మచ్ అబౌట్. ఇట్ వాస్ ఎ సబ్జెక్ట్ విచ్ హి హాడ్ నెవర్ థాట్ అబౌట్. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఇట్ వాస్ ఎ సబ్జెక్ట్ అబౌట్ విచ్ హి హాడ్ నెవర్ థాట్ మచ్. సో, అబౌట్ విచ్ అని కూడా చెప్పొచ్చు. లేకపోతే ఇలా చివర్లో గూడా మనం యూజ్ చేయొచ్చు. ఇట్ వాస్ ఎ సబ్జెక్ట్ అబౌట్ విచ్ హి హాడ్ నెవర్ థాట్ మచ్. అంత ఎక్కువగా ఆలోచించలేదు ఆ టాపిక్ గురించి. సో, అబౌట్ విచ్ దేని గురించి అంటే అబౌట్ దట్ సబ్జెక్ట్ అన్నమాట. ఇట్ వాస్ ఎ సబ్జెక్ట్ అబౌట్ విచ్ హి హాడ్ నెవర్ థాట్ మచ్. లేకపోతే ఇట్ వాస్ ఎ సబ్జెక్ట్ విచ్ హి హాడ్ నెవర్ థాట్ మచ్ అబౌట్. చివరన మనం అబౌట్‌ని యూజ్ చేయొచ్చు. ఇలా గూడా మనం యూజ్ చేయొచ్చనమాట. సో, ద బిల్డింగ్ టు విచ్ హి బిలాంగ్డ్ హాడ్ బికమ్ ఎక్స్‌పెన్సివ్. ఇక్కడ చూసుకుంటే మనం టుని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే బిలాంగ్ అంటే బిలాంగ్ అని వచ్చినప్పుడు బిలాంగ్ టుని ఉపయోగిస్తాం. బిలాంగ్ తర్వాత టుని మనం ఖచ్చితంగా యూజ్ చేస్తామనమాట. సో, ద బిల్డింగ్ టు విచ్ హి బిలాంగ్డ్ హాడ్ బికమ్ ఎక్స్‌పెన్సివ్. సో, ఇలా మనం టు అంటే ఇక్కడ టు విచ్ అంటే దేనికైతే అతను చెందుతాడో. సో, టు విచ్ అంటే ఇక్కడేంటి? టు విచ్ అంటే టు ద బిల్డింగ్ విచ్ ఈస్ ఆల్రెడీ మెన్షన్డ్ హియర్. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. ద ట్రైనింగ్ ఫర్ విచ్ యూ విల్ బి పెయిడ్ టేక్స్ 4 ఇయర్స్ ఆర్ 4 వీక్స్. ద ట్రైనింగ్ ఫర్ విచ్ యూ విల్ బి పెయిడ్. నువ్వు డబ్బులు తీసుకుంటావు గదా! తీసుకోబోయే ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది 4 వీక్స్ పడుతుంది. ద ట్రైనింగ్ ఫర్ విచ్ యూ విల్ బి పెయిడ్. యూ విల్ బి పెయిడ్. దట్ ఈస్ అంటే అది దట్ టేక్స్ 4 వీక్స్. సో, ఫర్ విచ్ దేనికోసమైతే యూ విల్ బి పెయిడ్. సో, ఇలా మనం ఫర్ విచ్ ఆర్ టు విచ్ ఇటువంటి ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్‌ని నేను కలిపి మీకు చూపిస్తాను. మీరు గూడా అలాగే మీకు ఇవ్వబోయే క్వెషన్‌కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు 2 సెంటెన్సెస్ సెపరేట్ సెంటెన్సెస్‌ని అట్ విచ్, బై విచ్ వీటిని ఉపయోగించి ఎలా కలపాలో చూద్దాం. ఐ సా ఎ మూవీ. ఇన్ దిస్ మూవీ ద విలన్ గోస్ టు జైల్. నేనొక మూవీ చూసాను. ఇందులో హీరో జైలుకెళ్తాడు. విలన్ జైలుకెళ్తాడు. ఈ రెండిటిని మనం ఎలా కలపొచ్చు? సో, ఇందులో అని చెప్తున్నాం కాబట్టి ఏం రాయాలి? ఇన్ విచ్ రాయాలి. సో, ఎలా కలపొచ్చు అంటే ఐ సా ఎ మూవీ ఇన్ విచ్ ద విలన్ గోస్ టు జైల్. సింపుల్. సో, ఆ మూవీ
తర్వాత మనం ఇన్ విచ్ అనాలి. మళ్ళీ రిపీట్ చేయకుండా ఐ సా ఎ మూవీ ఇన్ విచ్ అందులో అనర్థం. ఆ మూవీలో అనర్థం. సో, ఐ సా ఎ మూవీ ఇన్ విచ్ ద విలన్ గోస్ టు జైల్. షీ షోడ్ హిమ్ ద హాస్పిటల్ అట్ విచ్ షీ వాస్ బోర్న్. అట్ విచ్ అంటే హాస్పిటల్‌లో. ఇక్కడ హాస్పిటల్‌లో జన్మించిందని చెప్పి అట్‌ని యూజ్ చేయాలి. అట్ విచ్ షీ షోడ్ హిమ్ ద హాస్పిటల్ అట్ విచ్ షీ వాస్ బోర్న్. సో, ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ కానీ దీన్ని మీరు కంబైన్ చేయాలన్నమాట. అదేంటంటే దిస్ ఈస్ ద రిపోర్ట్ ఐ వాస్ రెఫరింగ్ టు దిస్ రిపోర్ట్. దిస్ ఈస్ ద రిపోర్ట్ ఐ వాస్ రెఫరింగ్ టు దిస్ రిపోర్ట్. సో, మళ్ళీ మనం ఈ రిపోర్ట్‌ని రిపీట్ చేయకుండా ఇక్కడ మనం ఏం ఉపయోగించాలి? సో, ఇక్కడ నేను మీకొక క్లూ ఇస్తున్నా. టు విచ్‌ని ఉపయోగించొచ్చు. దీన్ని 2 రకాలుగా ఉపయోగించొచ్చు. మీరు ఎలా రాస్తారో ట్రై చేయండి. దీని యొక్క ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.